సో హాయ్ మా, ఈరోజు మనం ఆపరేటర్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఈ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? మనం జనరల్గా డిస్కస్ చేస్తాం. ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం క్యాలిక్యులేషన్ చేయడానికి, ఏమైనా వాల్యూస్ ఉంటే కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం మెయిన్ థింగ్. సో ఈ ఆపరేటర్స్ అంటే ఫస్ట్ డెఫినేషన్ కదా, ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ ద ఆర్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ద క్యాలిక్యులేషన్ అనగానే మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ గుర్తొస్తాయి. సో కంపారిజన్ అనగానే మనకు రిలేషనల్ ఆపరేటర్ గుర్తొస్తాయి. సో లాజికల్ అనగా లాజికల్ ఆపరేటర్ గుర్తొస్తాయి. అసైన్మెంట్ అనగానే అసైన్మెంట్ ఆపరేటర్ గుర్తొస్తాయి. అండ్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్ అండ్ ద వాల్యూస్. సో ఇది అంటే ఒక్కొక్క ఆపరేటర్ని మెన్షన్ చేస్తున్నాను నువ్వు అంతే ఈ డెఫినేషన్లో. సో ఇన్ ఆర్ the OR operators are used to perform calculation, comparison, logic and assignment and operations on the variables and the values. So next thing అర్థమెటిక్ ఆపరేటర్ చూద్దాం. మనం అర్థమెటిక్ ఆపరేటర్ ఇలా రాసుకుంటే బెస్ట్ మామ. ఎందుకంటే నువ్వు సో అని రాసుకుంటూ పోతే కింద నీకు పేపర్లో నిండుకుంటూనే పోతాయి. అంటే నీకు టైం మేనేజ్మెంట్ అనేది మెయిన్ మామ ఎగ్జామ్లో. సో ఇలా రాసుకోండి. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ ఏమేమి ఆపరేటర్లు దాని గురించి డిస్క్రిప్షన్, ఒక చిన్న ఎగ్జాంపుల్, అవుట్పుట్, అంతే సింపుల్, ఏం లేదు. దీని తర్వాత ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చేసే కింద నువ్వు వెక్టర్స్ మీద అన్నా లేకుంటే ఒక వేరియబుల్ మీద చెప్తా నీకు ఎలా. సో ఆపరేటర్ మీకు అన్ని ఐడియానే ఉంటే బ్రీఫ్ వెళ్ళిపోదాం. సో ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, ఎక్స్పోనెంట్ అంటే ఏం లేదు మామ, ఇట్లా పవర్ చేస్తాం మామ. తర్వాత మాడ్యూల్ అంటే కింద మనకు రిమైండర్ మామ. ఇంటిగ్రేషన్ అలా ఇంటిగ్రేషన్ అంటే కోఎఫిషియంట్ మామ. సో ఇది దాకా అయిపోయింది. సో ఇంటిగ్రేషన్ కోఎఫిషియంట్ అంటే ఏంటంటే ఇప్పుడు నీకు ఈడొక వాల్యూ వస్తుంది. సో ఇది రిమైండర్ మామ. రిమైండర్ అంటే మాడ్యులస్. ఈడొక వాల్యూ వస్తే ఇది కోఎఫిషియంట్ మామ. కోఎఫిషియంట్ అంటే రిమైండర్ అంటే మాడ్యులస్, కోఎఫిషియంట్ అంటే ఇంటిగ్రేషన్. ఇప్పుడు 10 డివైడెడ్ బై 3 ఉందనుకో, 3 3 9 అంటే 1. అంటే 1 వచ్చేసి మనకు మాడ్యూల్, 3 వచ్చేసి మనకి ఇంటిగ్రేషన్. ఇది మా బేసిక్ టాపిక్. సో అడిషన్ వల్ల సబ్ట్రాక్షన్, ఇది మా కాన్సెప్ట్. డివిజన్ మీరు అన్ని సింపుల్గా 10 3 తీసుకొని ఈజీ అయిపోతుంది. సో నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఎలా అంటే మీ ఇష్టం మామ. ఎలా అంటే వెక్టార్స్ మీద తీసుకోండి లేకుంటే వేరియబుల్స్ మీద తీసుకోండి. సో ఇది వేరియబుల్స్, ఇది వెక్టార్స్. ఇది కింద రాసేసుకుందాం. సో వెక్టర్స్. సో వేరియబుల్ ఒక 10 3 తీసుకున్న సేమ్. ప్రింట్ a ప్లస్ బి, ప్రింట్ a మైనస్ బి, ఇంటూ బి, a బై బి, a పవర్ n బి 1000, a మాడ్యులస్, a ఇంటిగ్రేషన్ అని చెప్పి అన్నీ తీసుకున్నాము. వెక్టార్స్ మీద కూడా తీసుకున్నాం. వెక్టార్స్ 2 3 6 అంటే సేమ్ సెట్ ఆఫ్, అంటే సేమ్ లెంత్ ఉన్న వెక్టార్స్ తీసుకొని బెస్ట్. సో ప్రింట్ v1 ప్లస్ v2 సేమ్ అన్ని బ్రీఫ్ ఇలా వేసుకుంటూ పోయి దాన్ని ఒక్కొక్క 2 + 1 3, 4 + 3 ఇట్లా మైనస్ ఉంటే మైనస్, డివైడెడ్ ఉంటే డివైడెడ్, మాడ్యులస్ ఉంటే మాడ్యులస్ అన్ని వేసేసుకో. ఇది మనకు అర్థమెటిక్ ఆపరేటర్ సింపుల్. మీకు ఏంటంటే రిప్రజెంటేషన్ ఎలా చేయాలో చూపెడతాను. మీకు ఐడియా ఉంది బ్రీఫ్. సో ఇంకోసారి ఒక రిమైండర్ లాగా, ఒక రివిజన్ లాగా అనుకోండి మా. సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఏంది మనకు రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏంది మామ, ఒక వాల్యూని ఇంకో వాల్యూని కంపేర్ చేసుకుంటాం అంతే మామ, సింపుల్. సో రిలేషనల్ ఆపరేటర్ యూజ్ టు కంపేర్ ద 2 వాల్యూస్ ఆర్ వేరియబుల్స్. సో ఆపరేటర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్, సింపుల్ ఆపరేటర్స్. సో డిస్క్రిప్షన్ డిస్కస్ చేసుకుంటే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, లెస్ దెన్. సో ఎగ్జాంపుల్ 5 7 తీసుకున్నాం. సో మనకు రిలేషనల్ ఆపరేటర్స్ మనకు అవుట్పుట్ ఎలా ఉంటుంది, ట్రూ ఆర్ ఫాల్స్లో అవుట్పుట్ అనేది ఉంటుంది. సో 5 ఈక్వల్ టు 7 ఇస్ ఎ ఫాల్, 5 is not equal to 7 ట్రూ, 5 is greater than 7 ఫాల్స్, 5 is less than or equal to ట్రూ. సో ఇలా కాన్సెప్ట్ తీసుకుంటాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ వేరియబుల్ పైన ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, వెక్టర్ పైన ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫస్ట్ వేరియబుల్ పైన వేసుకుంటే x5 7 ఇచ్చినాం, x ఈక్వల్ టు 5 సేమ్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ రిప్రజెంట్ చేసినాం. వెక్టర్ ఎక్కడ అంటే v1 c of 5 10 ఇది తీసుకున్నాం. సో v1 ఈజ్ నాట్ ఈక్వల్ టు v2 అంటే 5 10 నాట్ ఈక్వల్ టు 10 10, s ఈక్వల్ టు ట్రూ. సో తర్వాత 15 10 ఫాల్స్. సో ఇలా కంపారిజన్ చేసుకుంటాం. నాట్ ఈక్వల్ టు, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇది ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ రిలేషన్షిప్. అంటే రిలేషన్షిప్ ఈ ఫార్మాట్లో రాస్తే బెస్ట్ అని నేను చెప్తున్నాను అంతే. సో తర్వాత లాజికల్ ఆపరేటర్. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, లాజికల్ ఆపరేటర్స్ మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జీరో వాల్యూస్ ఉంటాయి చూసిరా లాజికల్ ఆపరేటర్స్లో. అండ్ ఇంకోటి ఎలా ఉంటాయి, 0 వాల్యూ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఎలా ఉంటాయి 1 వాల్యూ ఒకటి ఉంటుంది. అంటే ఎనీ నంబర్స్ లైక్ 1 2 3 4 5 6 అంటే 0 వాల్యూస్ని ట్రూ లాగా కన్సిడర్ చేస్తుంది, ఎనీ నెంబర్స్ ఉన్నదాన్ని ఫాల్స్ లాగా కన్సిడర్ చేస్తుంది. సో ఇది మన కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. 0 ఉంటే ట్రూ, నాన్ జీరో ఉంటే సో నాన్ జీరో ఉంటే ట్రూ వాల్యూస్ లాగా కన్సిడర్ చేస్తుంది, 0 ఉంటే ఫాల్స్ వాల్యూస్ లాగా కన్సిడర్ చేస్తుంది. ఇది ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్. మెయిన్ మనం లాజికల్ ఆపరేటర్ గుర్తు చేసుకో. ఏదైనా లాజికల్ ఆపరేటర్స్ మనకు హ్యాండ్ ఓవర్ యూజ్ చేస్తాం.
నాన్ అంటే జీరో వాల్యూ లేకుండా నాన్ జీరో వాల్యూ 1 2 3 ఏది ఉన్నా సరే ట్రూ అనుకుంటాం, జీరో వాల్యూ ఉంటే ఫాల్స్ అనుకుంటాం. సో ఒకసారి చూద్దాం మెయిన్గా. సో చూడండి, యూజ్డ్ ఫర్ బూలియన్ లాజిక్ ఆపరేషన్స్. ఎస్, బూలియన్ లాజిక్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. లైక్ లాజిక్ ఆపరేటర్స్ అంటే అండ్, ఆర్, నాట్. ఇది వచ్చేసి కంపౌండ్ అండ్ కంపౌండ్ ఆర్. కంపౌండ్ అండ్ కంపౌండ్ ఆర్ అంటే ఏంటంటే మనం మల్టిపుల్ కండిషన్ని, అంటే మీకు ఈ రెండు దాని ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు చెప్తాను నేను. ఫస్ట్ అండ్ ఆర్ నాట్ మీకు ఐడియా ఉంటుంది. అండ్ ఆర్ నాట్, ట్రూ అండ్ ఫాల్స్ వస్తుంది. ట్రూ అండ్ ఫాల్స్ ఉంటే ఆర్లో ఒక ట్రూ ఉన్న ట్రూ అని వచ్చేస్తుంది. సో ఇది అండ్ ట్రూ వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ట్రూ ఫాల్స్ వస్తుంది. నాట్ అంటే ట్రూ ఉంటే ఫాల్స్ వచ్చేస్తుంది. సో కంపౌండ్ అండ్ కంపౌండ్ ఆర్ అంటే ఏంటంటే చూడండి, ఇదే ట్రూ ఫాల్స్ అండ్ ఉంది కాబట్టి సో ఆర్ ఉంది కాబట్టి సో ఇలా వస్తుంది. సో షఫుల్ అయినాయి అంతే, సారీ. సో ట్రూ కంపౌండ్ ఆర్ ఉంది కాబట్టి ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ట్రూ వస్తుంది. సో ట్రూ అండ్ ఫాల్స్ ఉంటే ఫాల్స్ వస్తుంది మనకు, అండ్ కదా. సో మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చూసుకుందాం. అండ్ ఆర్ నాట్ మీకు జనరల్ ఐడియా ఉంటుంది. అండ్ అంటే ఆర్ అంటే నాట్ అంటే అండ్ ఆర్ నాట్. ట్రూ అండ్ ఫాల్స్ ఉంటే మనకి ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది అండ్లో. ట్రూ అండ్ ఫాల్స్ ఉంటే ట్రూ వస్తుంది అండ్లో. ట్రూ ఉంటే నాట్ ఆపరేషన్లో ఫాల్స్ వస్తుంది. ఈ కంపౌండ్ ఎక్స్ప్రెషన్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు డిస్క్రైబ్ చేస్తా చూడండి. ఫస్ట్ చూడండి. సో ఒక ఎగ్జాంపుల్, C = 1 2 3 4 5 5 0, B = 4 5 1 7. సో ఇలా అండ్ ఆపరేషన్ చేసినప్పుడు ఇది ఏంది మనకు నాన్ జీరో అంటే ట్రూ కదా, నాన్ జీరో అంటే ట్రూ. సో జనరల్ ఇక్కడ యూస్ఫుల్ అవుతుంది నీకు. నాన్ జీరో అంటే ట్రూ వాల్యూ, జీరో అంటే ఫాల్స్ వాల్యూ. ఇక్కడ చూడు, 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ వాల్యూ. ఇప్పుడు అండ్ ఆపరేషన్ చేసుకొని 2 2 అంటే ట్రూ 3 3 అంటే ట్రూ 4 1 అంటే ట్రూ 0 1 అంటే ఫాల్స్ ట్రూ. సో ఇప్పుడు ట్రూ అయిపోతుంది. అందులో ట్రూ 0 అండ్ ఫాల్స్లో ఫాల్స్ అయిపోతుంది. అర్థమైందా మామ? ఇది మామ కాన్సెప్ట్. అంటే నాన్ జీరో వాల్యూస్ని ట్రూ అనుకుంటావు, జీరో వాల్యూస్ని ఫాల్స్ అనుకుంటావు. ఓకేనా కాన్సెప్ట్ ఇది. సో కాన్సెప్ట్ ఇది. తర్వాత మీకు నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడు. దేని సో మనం ఇప్పుడు కాంపౌండ్ అండ్ అంటే ఏందో చూసుకున్నాం. అంటే కాంపౌండ్ అండ్ అనేది మనకు మల్టిపుల్ కండిషన్స్ వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం రిలేషన్షిప్ ఆపరేటర్ యూజ్ చేసి మనం M is greater than or N ఇచ్చి P is greater than Q ఇచ్చినప్పుడు ఈ రెండు కంపేర్ చేయడానికి, అంటే ఇంకొక కండిషన్ కంపేర్ చేయడానికి మనం కాంపౌండ్ అండ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడ ఒకసారి. సో కాంపౌండ్ ఆర్ ఇట్లా ఇది అనేది యూజ్ చేస్తున్నాం మనం. ఈ ఇంకో ఎగ్జాంపుల్ ఆర్ కూడా తీసుకోవచ్చు. ఆర్ అంటే ఒక ట్రూ ఫాల్స్ ఉంటే ఒక ట్రూ ఒక ట్రూ వచ్చేస్తుంది. అండ్ అంటే రెండు ట్రూవే ఉండాలి. మీకు ఐడియా ఉంది కాబట్టి బ్రీఫ్గా మనం లాజికల్ ఆపరేటర్స్ ఎలా చేసుకున్నామంటే ఇఫ్ నాన్ జీరో వాల్యూ ఉంటే అది ట్రూ, జీరో వాల్యూ ఉంటే అది ఫాల్స్. సో క్లియర్. సో ఇప్పుడు ఏంటంటే చూడండి, M = 0 తీసుకున్నా, N = 2 తీసుకున్నా, P = 10, Q = 2 తీసుకున్నా. ప్రింట్ M is greater than N అన్న. M is greater than N అంటే ఏంది, ఫాల్సే కదా. 0 is greater than 2 కాదు, ఫాల్స్. అండ్ కంపౌండ్ అండ్ P is greater than 2, 10 is greater than 2, yes, ట్రూ. సో ట్రూ. ఇప్పుడు రెండు కంపౌండ్ అండ్ అంటే ఏంది, ఒక్కటి ఫాల్స్ ఉన్నా ఫాల్సే కదా. మనకి ఇప్పుడు అవుట్పుట్ వచ్చేసి ఏమొస్తుంది అంటే ఫాల్స్ అనే అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో ఇది మనం కంపౌండ్ అండ్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకుంది ఒకటి అర్థమెటిక్ ఆపరేటర్స్, ఒకటి రిలేషనల్ ఆపరేటర్, ఇది లాజికల్ ఆపరేటర్. 3 అయిపోయినాయి. మనం 4th వన్ వచ్చేసి ఏం డిస్కస్ చేసుకుందాం అంటే అసైన్మెంట్ ఆపరేటర్ డిస్కస్ చేసుకుందాం. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే సింపుల్ భయ్య. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు అసైన్ ద వాల్యూస్ టు ద వేరియబుల్. అంతే, అసైన్ ద వాల్యూస్ టు ద వేరియబుల్. ఈ అసైన్ చేయడానికి మనం మామూలు ఏ ప్రోగ్రామింగ్లోనే ఈక్వల్ టు అనేది యూజ్ చేస్తాం. మ్యాక్సిమం ఈక్వల్ టు మన సిలో కానీ మన ఇది పైథాన్లో కానీ ఈక్వల్ టు యూజ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి మనం అసైన్మెంట్ ఆపరేట్ కొన్ని డిఫరెన్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు ఇది సే లెఫ్ట్, అసైన్ టు ద లెఫ్ట్, అసైన్ టు ద రైట్, ఈక్వల్ టు అసైన్ అండ్ ద గ్లోబల్ అసైన్మెంట్. సో ఇలా చూడండి, ఇలా అసైన్ చేయొచ్చు. X is 10 ఇయర్, Y = X ఇలా అసైన్ చేయొచ్చు. సో ఇప్పుడు X = 10 అంటే X అనే వేరియబుల్ 10 అనే వాల్యూ స్టోర్ చేసుకుంది. అదే Y అనే వేరియబుల్ X అనేది స్టోర్ చేసుకుంది. Z = 10 ఇది గ్లోబల్ వేరియబుల్. ఇలా చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, X is 10, X assigns to 10 అంటే ఇది లెఫ్ట్ అసైన్ అనమాట, ఇది రైట్ అసైన్ అనమాట. X వాల్యూ 10 అనేది స్టోర్ అవుతుంది, X వాల్యూ 10 అనేది స్టోర్ అవుతుంది. ప్రింట్ X ఇచ్చిన 10 అనేది వస్తుంది. సో ఇది ఓవరాల్ అసైన్మెంట్ ఆపరేటర్. 4 అసలు లెఫ్ట్ అసైన్, రైట్ అసైన్, గ్లోబల్ అసైన్మెంట్. సో సింపుల్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మిస్లీనియస్ ఆపరేటర్ అని ఒకటి ఉంటుంది. అసలు మిస్లీనియస్ అంటే ఏందో మీకు బ్రీఫ్ చెప్తా. మిస్లీనియస్ అంటే సింపుల్, అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఇచ్చి ఆ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్లో మనం ఇచ్చిన వాల్యూ ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేయడానికి మిస్లీనియస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు సింపుల్ ఏంటంటే ఇది స్పెషల్ ఆపరేటర్స్ ఇన్ ఆర్. ఇప్పుడు ఆపరేటర్స్ అన్నీ ఉంటాయి. ఇది ఒకటి ఫస్ట్ వచ్చేది, ఇది ఒకటి మెయిన్ ఇది ఏం యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను ఒక సీక్వెన్స్ ఇచ్చిన చూడండి, A = 1 to 10 అంటే ఒక సీక్వెన్స్ 1 2 3 4 5 6 అండ్ సీక్వెన్స్ ఇచ్చిన. B =
5 అని ఇచ్చిన, అంటే ఈ 5 అనే వాల్యూ ఈ ఏలో సీక్వెన్స్, అంటే ఈ సీక్వెన్స్లో ఉందా లేదా అని తెలుసుకోవడమే మన ఇది అనేది మిస్లీనియస్ ఆపరేటర్. ప్రింట్ బి 5 ఈజ్ ఇన్ ఏలో ఉందా, సీక్వెన్స్లో 1 2 3 4 ఎస్ ఉంది, సో ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ రెండు ఆపరేటర్తో ఒక సీక్వెన్స్ అని ఉంటే, సీక్వెన్స్ అంటే 1 to 5, లేకుంటే ఎగ్జాంపుల్ అవుట్పుట్ వచ్చేసి 1 2 3 4 5 అని చెప్పి ఇలా ప్రింట్ అయిపోద్ది. సో నెక్స్ట్ మిస్లీనియస్ 3 ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ 1 2 3 అంటే ఎస్ ట్రూ అని వచ్చేసి. సో ఇది ఓవరాల్ మనకు ఆపరేటర్స్ గురించి. సో ఇప్పుడు మనకు ఆపరేటర్స్ గురించి అయిపోయినాయి. నెక్స్ట్ మనం కంట్రోల్ స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం, ఇంకో వీడియోలో ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. సో మనం తొందర టాపిక్స్ అని అయిపోతున్నాం. సో థ్యాంక్ యూ, స్టే ట్యూన్.